హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు నైట్ నిద్రపోవడానికి ఏమో లేటుగానే నిద్రపోయాం, కానీ ఉదయం మాత్రం నేను చాలా ఎర్లీగా లేచాను. పూజ అది చేసుకుందాం కొంచెం త్వరగా అని చెప్పి. ఎవరూ లెగలేదు పాపం, అందరూ రాత్రి పడుకునేసరికి 2 అయింది. ఇంకా ఎవ్వరూ లేగలేదు. సో ఇంకా నేనైతే లేచి కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని టీ అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంకా గుమ్మం అంతా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నానండి. టీ పెట్టేశాను. టీ అయితే మరుగుతూ ఉన్నాయి. మా వాళ్ళు ఇంకా ఎవరూ లెగలేదు. సో ఎక్కువసేపు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం గొంతు నొప్పిగా ఉంది. అంటే జలుబు అది చేసిందనమాట. సో అందుకని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ముగ్గు అయితే చాలా రోజులైపోయిందండి అసలు ముగ్గేసి. గుమ్మం తుడుస్తున్నాను కానీ ఇంకా ముగ్గు అయితే పెట్టట్లేదు. సో ఇలా కాదు అని చెప్పి ఇంకా న్యూ ఇయర్ కదా, సో ఇవాళతో మళ్ళీ ముగ్గు పెట్టడం స్టార్ట్ చేద్దామని చెప్పి ముగ్గు అయితే పెట్టేశాను. సో ఇంకా ముగ్గు అంతా వేసేసిన లోపల టీ అయితే మరిగిపోద్ది కదా. సో ఇంక టీ మరిగిపోయింది. మా వారికి ఇస్తున్నాను. ఇంకా మిగతా వాళ్ళని అయితే లేపాలనుకోవట్లేదు. శ్రావణి పిల్లలతో పాపం నైట్ అంతా నిద్ర లేదు అనింది. సరే అని చెప్పి ఇంకా వాళ్ళందరూ ఆ రూమ్లో పడుకున్నారు, పెద్ద రూమ్లో. ఇంకా అందుకే శ్రావణిని లేపట్లేదు. మా వారి వరకు టీ ఇచ్చేస్తున్నాను. మామయ్య కూడా పడుకోన్నారనమాట. ఇంక అందుకే మా సీనుకు ఒకటే టీ ఇచ్చేసి నేనైతే హాట్ వాటర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. టీ తాగుతుంటే కొంచెం గొంతు నొప్పి ఎక్కువ అవుతుందండి, అందుకని. ఆ తర్వాత ఇంకా టిఫిన్ వచ్చేసి పొంగల్ చేస్తున్నాను, పెసరపప్పు పొంగలి. సో దానికోసం ఏంటి అంటే పప్పు బియ్యము కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఈ లోపల టీ అయితే మరిగిపోయింది. మా వారికి ఇచ్చేసి నేనేంటి అంటే జస్ట్ హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. అల్లం అయితే ఆ రోజు లేదు, అందుకని చెప్పేసి వేడి నీళ్ళు అయితే కొంచెం ఒక 10 మినిట్స్ అలా కూర్చొని ఆ వేడి నీళ్ళు అలా తాగుతూ ఉన్నాను అనమాట. సో మామూలుగా అయితే పసుపు కొంచెం అల్లం వేసుకొని మరిగించుకొని ఒక లాస్ట్లో కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదా, అది పిండేసి తాగుతున్నాను. కాకపోతే ఇంకా ఆ రోజు లేదనమాట, అందుకని చెప్పేసి ఇంకా హాట్ వాటర్ అయితే తాగాను. ఇదిగోండి. సో జస్ట్ ఒక లెమన్ క్యూబ్స్ ఉంటాయి కదా నా దగ్గర, చిన్నవి లెమన్ క్యూబ్స్ చేసి పెట్టుకుంటాను. సో అదొకటి వేసుకుంటే ఏంటి అంటే మనకి మరీ ప్లెయిన్ వాటర్ తాగిన ఫీలింగ్ ఉండదు. సో మా వారికి అయితే కంపెనీ ఇస్తూ ఉన్నా అనమాట కూర్చొని. తనైతే టీ తాగుతా అంటే ఇంక నేను అలా కూర్చొని లెమన్ వాటర్ అయితే తాగుతున్నా. అంటే జస్ట్ హాట్ వాటర్లో ఇంకేం వేయలేదండి, అంటే హనీ కానీ షుగర్ కానీ ఏం వేయలేదు. జస్ట్ ఒక లెమన్ క్యూబ్ అయితే వేసాను అంతే అనమాట. ఆ తర్వాత ఇంకా పొంగల్ చేద్దామని చెప్పేసి రాగానే గ్యాస్ అయిపోయింది. కరెక్ట్గా 1 మంత్ వచ్చిందండి ఈసారి. మామూలుగా అయితే అంటే హాట్ వాటర్ పెట్టకపోతే మాత్రం 40 డేస్ అలాగ వస్తుంది. హాట్ వాటర్ పెడితే మాత్రం 1 మంత్ వస్తుంది. కరెక్ట్గా లాస్ట్ మంత్ ఫస్ట్ పెట్టాను, మళ్ళీ ఇవాళ ఫస్ట్కి అయిపోయింది. కరెక్ట్గా 1 మంత్ వచ్చింది. మా మామయ్య కూడా అదే అంటున్నారు, భలే వచ్చిందమ్మా, కరెక్ట్గా 1 నెల వచ్చింది అని చెప్పేసి. సో వేడి నీళ్ళు పెట్టడం వల్ల అయితే అయిపోతుంది. సో అది ఇంకా నీళ్ళు అయితే అటువైపు స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను.
ఇంక ఇక్కడేమో పొంగల్కి పోపు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. పోపు ఏంటి అంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే అప్పటికప్పుడు దంచుకున్న మిరియాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, అల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే అల్లం ఫ్లేవర్ నాకెందుకో నచ్చదు, అంటే ఈ పొంగల్లో. అందుకే పొంగల్లో కానీ ఉప్మాలో కానీ నేను అల్లం అయితే వేయను. కొంతమంది అయితే వేస్తారు అల్లము, ఇంగువ కూడా వేసుకుంటారు. సో నేనైతే అట్లా ఏం వేయలేదు. జస్ట్ జీలకర్ర ఒక స్పూను, మిరియాలు ఘాటుకి ఒక స్పూను, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, అంతే. అయితే మొత్తం పొంగలి ఒకటేసారి చేసేసాను అనుకోండి, అప్పుడేమవుతుందంటే అంటే తినే టైంకి చల్లగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే గట్టిగా ముద్దగా అయిపోతుంది. సో అందుకని చెప్పి పిల్లలకి మా వారికి మాత్రమే చేస్తున్నాను. మిగతాది ఏంటి అంటే తినేటప్పుడు ఎంత కావాలో అంత చేసుకుంటే సరిపోతుంది అనమాట. నిజానికి ఇడ్లీ పిండి ఉంది, కాకపోతే కొంచెమే ఉంది, అది అందరికీ సరిపోదు. అందుకని చెప్పి ఇంక ఇలా పొంగల్ చేశాను. నేను పొంగల్ కానీ ఉప్మా కానీ చేసేటప్పుడు ఏంటి అంటే చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి దాన్ని ఇలాగా ఒక గిన్నెలో తీసి నేను ఒక బాక్స్లో, చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఒక చిన్న కప్ అనుకోండి, 3 కప్స్ వాటర్ వేసేసి నా ఒక్కదానికైనా సరే పొంగల్ చేసుకుంటాను అనమాట. నాకు ఇష్టం పొంగలి, కానీ మా ఇంట్లో పెద్దగా ఎవరు తినరు. సో ఇంక వాళ్ళు కూడా వేరే ఆప్షన్ లేక తిన్నారనమాట. పిల్లలు తింటారు కానీ మా ఆయన తినరు. మా ఆయన మామయ్య ఇద్దరు తినరు. ఇంక మా ఆయనేమో పర్లేదులే తింటానులే, ఇంక వేరే ఆప్షన్ లేదు కదా అని చెప్పి తిన్నారు. సో అలా ఉప్మా కానీ పొంగల్ కానీ చేసేటప్పుడు ఫ్రై చేసేసి కొంచెం తీసి పెట్టుకుంటా అనమాట, అంతే. ఇంకా బట్టలు అయితే ఇంకా న్యూ ఇయర్ కదా, వాళ్ళకి హాఫ్ డే అనమాట స్కూల్ పిల్లలకి, మా వారికి. సరే అని చెప్పేసి ఇంక వాళ్ళకి కావాల్సిన బట్టలు అవి ఇచ్చేస్తే మా వారేమో ఐరన్ చేసుకుంటూ ఉన్నారు. బట్టల విషయంలో మాత్రం మా వారిని చూసి నేర్చుకోవాలండి. 5 సంవత్సరాల కిందటి షర్ట్స్ అయినా సరే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అంటే స్కూల్ నుంచి రాగానే తీసేసి బట్టలు చేంజ్ చేసుకోవడం కానీ, అంటే కొంతమందికి ఏంటంటే రఫ్గా వాడేస్తూ ఉంటారు. సో మా ఆయన దగ్గర 5 ఇయర్స్ కాదు, ఇంకా అంతకన్నా పాత షర్ట్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయన్నమాట. శ్రావణి అయితే ఎప్పుడు వచ్చినా అదే అంటూ ఉంటుంది, అన్నయ్య నీ దగ్గర ఏంటని ఎన్ని బట్టలు ఉన్నాయి అని. అంటే ఇది బాగాలేదు పడేద్దాము అన్నట్లుగా ఉండవు అనమాట. సో అలా ఉంటాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. సో ఐరన్ చేసుకుంటూ ఉన్నారనమాట. పిల్లలకి ఇవ్వాల్సిన బట్టలు పిల్లలకి ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. పిల్లలకి మా వారికి పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇంట్లో పని కూడా చేసేసుకొని తలస్నానం అయితే చేశాను. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే శ్రావణి అక్క ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని. తనకి ఎందుకో వీడియోస్ చేయాలనిపించట్లేదు అంటే నేను చేయలేకపోతున్నాను వదిన, మెయిన్ కంటెంట్ ఆలోచించాలి కదా, అది వద్దు నాకు, చేయలేకపోతున్నాను, విసుగ్గా ఉంటుంది అని చెప్తుంది. సో ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇంకోటి ఏంటి అంటే నెగిటివ్ కామెంట్స్ అండి. సో నెగిటివ్ కామెంట్స్ వల్ల కూడా తను బాగా సఫర్ అయింది. ఇంకోటి ఏంటి అంటే తన వల్ల నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ అయిపోయారు. సో మన ఇద్దరికీ లేని ఇష్యూ వాళ్ళకి ఎందుకు వదినా, నాకు వద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే కొంచెం వీడియోస్కి దూరంగా ఉన్నారు. వీడియోస్లో కూడా నేను అందుకే తను ఎక్కువ చూపించలేకపోతున్నాను. అంటే తను కొంచెం ఫ్రీగా నైటీస్లో అలా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వీడియోలో కూడా తను ఎక్కువ ఇంక్లూడ్ చేయట్లేదు. ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి నేను వీడియోస్ కూడా లెంతీగా చేయలేకపోతున్నాను. కాకపోతే కుదిరినంత వరకు వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది కూడా చెప్తున్నాను, రిపీటెడ్గా నన్ను అడుగుతూనే ఉన్నారు వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. సో ఏం లేదు, తనకు ఒకటి నచ్చట్లేదు, ఇంకోటి నెగిటివిటీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. సో ఒక వదిన ఆడపడుచు కలిసి ఉన్నారు అంటే ఏంటంటే మేమే కలిసి ఉన్నాము, మేమేదో వీడియోలో చూపించడం అదేమీ కాదండి, నిజంగానే ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ కూడా సపరేట్ చేసేసి, శ్రావణిని సపరేట్ చేసేసి, నన్ను సపరేట్ చేసేసి, తను ఎందుకు మీ ఇంటికి వస్తే పని చేయాలి, లేకపోతే ఇట్లా ఏవేవో పాపం అలా పెట్టేసేసరికి తను భయపడిపోయింది. సో వద్దొదినా అని చెప్పేసి ఇంకా తనైతే వీడియోస్కి దూరంగా ఉందన్నమాట. ఇంక నాకేంటి అంటే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అలా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు చేసుకుంటూనే ఉంటారులే అని చెప్పాను, కానీ ఇంకా దాన్ని మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో రెగ్యులర్గా కామెంట్ వస్తూనే ఉంది దాని గురించి, అందుకే చెప్పేశానని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసాను. సో భూమి చూశారు కదా చక్కగా స్నానం చేసి వచ్చి కూర్చునింది. ఇంకా పూజ చేసేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ అలాగే రాగి సంగటి అయితే చేస్తున్నాను. కొంచెమే, అందరూ అంటే ఎవరు తింటారో ఎవరు తినరో తెలీదు. సో అందుకని రాగి సంగటి
మళ్ళీ అన్నము పప్పు అవి చేశాను, కొంచెం చేశాను అనమాట. సో నాకైతే రాగి సంగటి ఇష్టము, కానీ మా వారు మామయ్య పెద్దగా ఏం తినరు. మా వారైనా లైట్గా తింటారు, శ్రావణి కానీ మా వారు కానీ కొంచెం తింటారు. మామయ్య అయితే తినరు, కడుపు జారిపోద్దని తినరు అనమాట. సో ఎప్పుడైనా అందరూ తింటే, అందరూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం తిన్నా చేసుకోవచ్చు కదా, నా ఒక్కదానికి చేసుకోవాలంటే నాకు బద్ధకం. సో ఎవరైనా తోడుగా ఎవరైనా ఉంటేనే చేస్తాను. అయితే ఇంకా అందులో కొంచెం రాగిపిండి, 1 కప్పు బియ్యం తీసుకున్నాను, చిన్న కప్పుతోనే రైస్ తీసుకున్నాను, అదే కప్పుతోటి రాగిపిండి తీసుకున్నాను. సో రాగిపిండి అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత రాగిపిండి కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకోవడమే. ఇదిగోండి. అయితే రాగి ముద్ద మాత్రం ఇలా ముద్దలాగే పెట్టాలి అంటారు, మరి ఎందుకో నాకు తెలియదు. ఇది మాత్రం మా అత్త దగ్గర నేర్చుకున్నాను. సో మా అత్త అంటే మా మేనత్త అనంతపూర్లో ఉంటారు. సో అనంతపూర్ సైడ్ అందరూ ప్రతిరోజు రాగి ముద్దే తింటారండి, 3 పూట్ల. నిజంగా అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అక్కడ వాళ్ళు సన్నగా ఉంటారు, అంత లావుగా ఉండరు, చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారనమాట. సో పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇంకా అలా ముద్ద చేసే పెట్టాలి అన్నారు. ఎందుకో నాకు చిన్నప్పుడు విన్న మాట ఇప్పటికీ అదే గుర్తు, అందుకే ఎప్పుడు రాగి సంగటి చేసినా ముద్ద చేసే పెడతాను. సో అట్లా చిన్నవి ఒక 3 ముద్దలు అయితే చేసి హాట్ బాక్స్లోకి తీసేసా. ఇప్పుడు అదే కుక్కర్లో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో చికెన్ అయితే మంచిగా కడిగేసి అందులో ఉప్పు, పసుపు, ఇది వచ్చేసి కూర మసాలా, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, తర్వాత సోంపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ చేసి పెట్టుకునింది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా నాన్ వెజ్ రెసిపీస్కి మంచి ఘాటుగా చాలా బాగుంది. ఇది వేయడం వల్ల ఏంటి అంటే ఇంకా మళ్ళీ వేరే మసాలా పొడి వేయాల్సిన అవసరం లేదు, అంటే గరం మసాలా, చికెన్ మసాలా ఏం వేయట్లేదు అనమాట. నేను ఉప్పు, పసుపు, ఆనియన్స్, ఆ తర్వాత ఈ కూర మసాలా వేసేసాను అంతే. కొంచెం ధనియాల పొడి అయితే వేసాను, ఎక్కువ స్పైసీగా అయితే ఏం చేయట్లేదు, కొంచెం కారం తగ్గించే వేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇట్లా ఒక 6-7 విజిల్స్ అండి, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ విజిల్స్ అయితే పెట్టుకున్నాను అంతే. సింపుల్ చికెన్ కర్రీ. ఎప్పుడు ఏంటి అంటే ఉల్లిపాయలు ఫ్రై చేసి ఇట్లా చేస్తూ ఉంటాం కదా, సో అట్లా ఏం కాకుండా సింగిల్ పాట్ రెసిపీ అనమాట. సో ఇదే ఈజీగా ఉంది, అందుకని ఇదే చేసేస్తా ఉన్నా. మటన్తో చేసిన, చికెన్తో చేసిన. కాకపోతే మటన్ అనుకోండి టమాటో బాగుంటుంది మటన్కి, చికెన్కి నేను టమాటా వేయను, ఓన్లీ ఉల్లిపాయే. సో ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. సో చూసారా, ఉల్లిపాయ అంతా బాగా ఉడికిపోయి మనకి గ్రేవీ లాగా వచ్చేస్తుంది. సో లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. సో నేనైతే వేయలేదు, ఇంతేనండి. ఇదిగోండి ఇలాగా. ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే దాన్ని మనం కడాయిలో కనుక వేసేసామనుకోండి కొంచెం త్వరగా వేగినట్లుగా, అంటే డ్రైగా రోస్ట్ లాగా అయిపోతుంది. సో నేనేంటి అంటే మరి రోస్ట్లా కాకుండా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా, సో అందుకని ఇంక ఇట్లా అయితే చేసేసాను. సో అదిగోండి. సో మీలో ఎంతమందికి ఇష్టం అండి రాగి ముద్ద? నాకైతే నిజంగా చాలా ఇష్టము, కానీ పెద్దగా చేయను అనమాట. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి పక్క రోజు, అంటే సాటర్డే రోజు శ్రావణి వాళ్ళైతే బయలుదేరుతూ ఉన్నారు. అంటే పండగ వరకు ఉండమని చెప్పాను, కాకపోతే పిల్లలకి న్యూ ఇయర్ వరకు హాలిడేస్ అనమాట. సో పండగకి ట్రై చేస్తాను రావడానికి అని. భూమి నిజంగానే అమ్మని పంపించట్లేదు, మంచిదా? శ్రావణ్ నిజంగా పద, శ్రావణ్ వెనక్కి పదా, వెళ్ళవే నువ్వు వెళ్ళు. మావయ్య కింద ఇలా వెళ్ళండి మావయ్య, అందులో అవి పెట్టా కదా. అన్నయ్య దాని దగ్గరే మోయించి ఇంటికి వెళ్ళే వరకు. ఏ గౌతమ్, గౌతమ్ మళ్ళీ ఎప్పుడు వస్తావురా? పండగకి వస్తావా? అమ్మ రానంటుంది, చెప్పు. ఇక్కడ కూర్చోండి, అందాకలా దండం పెట్టుకోపోతున్నావు. చెప్పులు తీసేసి వెళ్ళవే.
ఇంకా శ్రావణి వాళ్ళు అయితే బయలుదేరుతున్నారండి సాటర్డే రోజు. ఇంకా అలా ఒక 11 ఆ టైంకి అయితే వెళ్తున్నారనమాట. సో ఉండమని చెప్పాను కానీ తను ఏంటి అంటే ట్రై చేస్తాను వదిన సంక్రాంతికి రావడానికి. ఇంక ఇప్పుడు పిల్లలకైతే స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి కదా, ఇంక ఇప్పుడు ఈ 10 డేస్ ఉంటాయి. మళ్ళీ 10th నుంచో 11th నుంచో మళ్ళీ హాలిడేస్ కదా, సో స్కూల్ పోతుంది అని చెప్పేసి ఇంకా తనైతే బయలుదేరుతూ ఉంది. సో చూడాలి, కన్ఫామ్గా అయితే చెప్పలేదు పండగకి వస్తానని చెప్పి. సో అది గౌతమ్ ఏమో కొంచెం డల్గా ఉన్నాడు. ఏరా అలా ఉన్నావు అంటే ఇంకా వాళ్ళ బావ వాళ్ళ మామయ్య ఎవరు లేరు కదా, అందుకని. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి హాలిడే లేదు. సో స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా అందుకే పాప వాడు కొంచెం డల్గా ఉన్నట్టున్నాడు. వచ్చేటప్పుడు పాపం హుషారుగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు అంటే అనుకుంటాం పిల్లలకి ఎమోషన్స్ ఉండవని కానీ ఉంటాయి. వెళ్ళిపోయేటప్పుడు కొంచెం అలా డల్గా ఉన్నాడనమాట. అటు పెట్టి ఏంటి శ్రావణి దిగేసి రావణి అన్నందుకైనా దిగేసి రావణి తెలుస్తుంది. బాయ్, జాగ్రత్త, అటువైపు కూర్చోబెట్టు. బాయ్ నాన్న, బాయ్. సో అదండి ఇంక ఇవాళ వ్లాగు. సో చిన్న వ్లాగే. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.